ఈ ఆవాడలో నేను పాడిన పాటని ఆవాడే అయిపోయిన తర్వాత మీ అందరికి వినిపిస్తానని చెప్పాను కదా. షార్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి వీడియోకి టైము 1 మినిట్ అనమాట. 4 మినిట్ సాంగ్ ని 1 మినిట్ వరకు ఎడిట్ చేసి ఉంచాను. ఈ రోజు ఈవినింగ్ యూట్యూబ్ లో పోస్ట్ చేశాను ఆ సాంగ్ ని. పోస్ట్ చేసిన 2 మినిట్స్ కి కాపీరైట్ పడిపోయింది. ఎందుకంటే మ్యూజిక్ యూజ్ చేస్తూ నా ఓన్ వాయిస్ తో పాడాను కదా, ఆ మ్యూజిక్ వాళ్ళు కాపీరైట్ వేసారనమాట. సో వెంటనే యూట్యూబ్ నుంచి డిలీట్ చేసేయాల్సి వచ్చింది. అందుకే నేను పాడిన సాంగ్ ని యూట్యూబ్ నుంచి డిలీట్ చేసేసాను. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను తెలుసా ఆ కాపీరైట్ చూసి. ఎందుకంటే నాకేం ప్రాబ్లం లేదులేండి, వెంటనే డిలీట్ చేసేసాను కాబట్టి. మీకు చెప్పాను కదా నేను పాడిన పాటని మీకు వినిపిస్తాను ఈ ఆవాడే అయిపోయిన తర్వాత అని చెప్పి. సో అది మీరు అందరూ వినలేదు కదా, మీరు కూడా ఆ సాంగ్ విని నన్ను పొగిడితే ఇంకొంచెం బాగుండు కదా అని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఆ వీడియోనే మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను. మొత్తం వాయిస్ అంతా రిమూవ్ చేసి నా ఓన్ వాయిస్ తో ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను అనమాట. సాంగ్ మీకు వినిపిస్తానని చెప్పి వినిపించలేదు కదా, రియల్లీ సారీ అండి. ఇంతకు నేను ఏ సాంగ్ పాడానో తెలుసా? మనసంతా నువ్వే మూవీలో తూనేగా తూనేగా సాంగ్ పాడాను. అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పుడు బాధపడి ఏం యూజ్ ఉంటుందో చెప్పండి. నెక్స్ట్ వేరే కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.